ఏం చూసుకున్నామంటావా పిల్లని? ఆస్తా పాస్తా ఆదించి చేసుకోలే, మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతారు. ఏముంటట ఆయన బెదిరింపు? ఈ పాపకోపంలో బ్రతకలే, బయలుదేరి పో మా పో. 3 రోజులు ముసుకేసి మూల కూర్చోబెడతారులే. ఎక్కడ పెడతారు కాపురం? ఇల్లా వాకిలా ఉద్యోగమా సద్యోగమా? మర్యాద నిలబెట్టుకోవడం మీకెటూ చేత కాదు. మీరు దాన్ని పోగొట్టుకునే ముందే మేము వెళ్ళిపోవడం మంచిది. బయలుదేరి. ఏం చూసుకున్నామంటావా పిల్లని? ఆస్తా పాస్తా మనకి మాత్రం ఏముంది, నేల మట్టి పేలపిండిను. ఏం మనకేం తక్కువ? ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువమ్మా. వాడికి అది లేదు కదా అయ్యా, జోగి జోగి రాసుకుంటే బూడి రాలిందని. లేకపోతే లక్షాధికారులు వస్తారటే మనకి. నా మాట విను, నేనా మూలపడ్డాను. ఈ కొంప కాస్త కోలుకోవాలంటే ఒక్కటే మార్గం. చంద్రానికి పిల్లనిచ్చి ఆ ప్రెస్ పేపర్ అతని చేతిలో పెడదాం. అది కాస్త అభివృద్ధిలోకి వస్తే మనకి ఏమీ తక్కువ ఉండదు. కాలం హాయిగా గడిచిపోతుంది. ఆ తాడు బొంగరం లేనివాడికి చూస్తూ చూస్తూ నా బిడ్డను ధారపోయమంటారు, అంతేనా? అమ్మా, అంతగా అయితే బొంగరం వాడి చేతికిచ్చి తాడు మంచేతో పుచ్చుకుందాం. నా మాట వినండి. అమ్మాయి గారా సంగీత నాట్య స్వరూపం, చంద్రమ కవిత్వ ప్రవాహం. ఈ రెండు కలిస్తే సరస్వతి మనింట్లోనే సభ చేస్తుంది. దరిద్రం తాండవించదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ సంబంధానికి ఒప్పుకోను. అయితే నా బంధులో ప్రాణం ఉండగా దానికి పెళ్లి కాదు. నేను చచ్చిన తర్వాత అయ్యో అయ్యో, శుక్రవారం పూట ఎందుకంటే అంత అమంగళం పలుకుతారు? కాస్త నా మాంగల్యం వెనక గట్టిగా ఉండనివ్వండి. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సరే వెంగళప్ప వెళ్ళు. సరే అల్లుడు, ఆ రోజుల్లో అంటే రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ప్రభువుల ప్రాపకంలో మన పత్రిక దిగ్విజయంగానే నడిచింది. కానీ ఇప్పుడు పత్రిక అచ్చు వేసి చిత్తు కాగితాలుగా అమ్ముకుని పరువు నిలబెట్టుకుంటున్నాం. అది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పత్రిక అమ్మేయడమే మంచిదేమో అనిపిస్తుంది. శ్రీమతే రామానుజాయనమా, అమ్మడమా? మన రాజసేవ అమ్మడమా? ఎంత మాట, ఎంత మాట! నాయన, రావు బహదూర్ గారి పుత్రికా భారం తీర్చు. ఈ పత్రికా భారం కూడా నువ్వే తీర్చాలరా. మావగారు, కాలం మారింది, ప్రజల అభిరుచులు మారాయి. వాటితో పాటు మనం కూడా మారాలి. మారదాం, దానికే బేషుగ్గా మారదాం. ఏమిటన్నావు మన చంద్రాని గురించి? వాడ తాడు బొంగరం లేనన్నావు కదూ. ఇప్పుడు చూడు మన అదృష్టం ఎలా బొంగరంలా తిరుగుతుందో. 5,000 రూపాయలు. 5,000. మొన్నటి దాకా 1,000 కాపీలు కూడా పోని మన పత్రిక ఇప్పుడు 15,000 పోతుంది. అంతా ఈ రావు బహదూర్ గారు అల్లుడు గారి ప్రతిభే. మీ అందరి సహాయం వల్ల ఈనాటికి ప్రెస్సు పేపరు నిలబడ్డాయి. నిలవడమే కాదు, ఈ ఏడు 15,000 రూపాయలు నికరమైన లాభం తేలింది. శ్రీమతే రామానుజాయనమా, ఇదంతా మీ శ్రమ ఫలితం, మీ కష్టార్జితం కనుక ఇందులో కొంత భాగం అంటే 5,000 రూపాయలు మీకు బోనస్ గా ఇవ్వాలని నిర్ణయించాం. జై చంద్రన్ గారికి, జై మేనేజర్ గారికి. ఈ స్వల్పాన్ని మనస్ఫూర్తిగా అందుకని ఇదివరకటిలాగానే సహకరిస్తారని ఆశిస్తాను. వెంగళప్ప గారు ఇవాళ రేపు మీకు బోనస్లు అందజేస్తారు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. జై చంద్ర గారికి, జై మేనేజర్ గారికి. శ్రీమతే రామానుజాయనమః. నాయన, నా పీకల మీద తెచ్చు. ఎక్కడి నుంచి తెచ్చమంటావు ఈ బోనసులు? అదేమిటి మావయ్య, లాభాలు కనిపిస్తుంటేను? కనిపిస్తున్నాయి. ఎక్కడ? ఇదిగో కాగితం మీద. అంతేనా? అదంతా లెక్కనైనా కాగితం మీద లెక్క. అంటే తప్పు లెక్కలు రాస్తున్నారా? శ్రీమతే రామానుజాయనమః. నా లెక్క కాదు, నీ లెక్కే తప్పునైనా. ఆ లాభం కాగితం మీద ఉన్నదే గాని కళ్ళకు కనిపించదు. ఏమైంది? కరిగిపోయి, కర్పూరంలా హరించిపోయి, నగలని చీరలని కొట్టి కోలాహలం చేశారు. ఇప్పుడు కారు కూడా కొన్నారు. ఇచ్చేవాళ్ళు ఉంటే ఇండియా కూడా కొంటారు. కొంటారు. శ్రీమతే రామానుజాయనమః. బుచ్చి ఉండా దానిపోయినా కడుంది. నిగనిగలాడతాను కదమ్మా వరం. అవునమ్మా. ఇదిగో డ్రైవర్, టైల్ కింద నిమ్మకాయలు పెట్టావా? చిన్నగా వాటి మీద చెప్పండి. ఏదయ్యా డ్రైవరు, ఒక్కసారి హార్నై చెవులారా విందాం. కంగుమని మోగుతుంది కదండి. నీ గొంతుకులాగే నా గొంతు ఎలా ఉంటే ఏంలేండి. ఈనాటికి నేనే కారు కొని ఈ రావు బహదూర్ గారి పరువు నిలబెట్టాను. ఏమండి, మనం కొత్త కారు కొందాం చూసారా? చూశాను.
కారుకేం అవసరం వచ్చింది ఇప్పుడు? అవసరమే ఉందండి, ఏదో సరదా పడి కొన్నాం. మీ సరదాలు తీర్చుకుంటే సరిపోయిందా? రాత్రి మగళ్ళు ప్రెస్ లో కష్టపడే వాళ్ళ సంగతి కూడా కొంచెం ఆలోచించాలి. వాళ్ళకే జీతాలు ఇస్తున్నావుగా? ఇస్తున్నానులేండి, చాలని జీతాలు. రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి. ఆ ధరలతో పోల్చి చూస్తే మనం ఇచ్చే జీతాలు ఏ మూలకొస్తాయి? మనకింత లాభాలు వస్తున్నప్పుడు చెమటోడ్చి పనిచేసే వాళ్ళకి కూడా 4 రాళ్లు ముట్ట చెప్పడం మన బాధ్యత. చూడలుడు, అలాంటి అలవాటు ఇంతవరకు లేదు. ఇప్పుడు కొత్తగా నేర్పించి వాళ్ళని నెత్తినెక్కించుకోవడం దేనికి? మామగారు, మీ విక్టోరియా నాటి భావాలు ఇక సాగమని ఎప్పుడో చెప్పాను. ఏనాటికైనా వాళ్ళు మనతో పాటు లాభాల్లో భాగస్వాములు కావాల్సింది. ఈలోగా కొంతైనా బోనస్ రూపంగా ఇస్తానని మాట ఇచ్చాను. మమ్మల్ని అడగకుండా మాటిస్తే మేమేం చెయ్యం? అన్నిటికీ మిమ్మల్ని అడగాలని ఇంతవరకు నాకు తెలియకపోయింది. ఇలా బోనస్లు ఇవ్వాల్సి వస్తుందన్న సంగతి మాకు మాత్రం ఏం తెలుసయ్యా? ఇప్పుడు ఇంట్లో చిల్లి గవ్వనే లేదు, ఏం చేయమంటావు? కారం వేయండి. అయ్యో అయ్యో, శుభం అంటూ కారుమని గంటన్నా కాలేదు, అమ్మి పారేయమంటావా? అంతకన్నా అవమానం ఏమన్నా ఉందా? ఇక మేము ఊళ్ళో తలెత్తు తిరగాలా? మరో నువ్వు ఒకసారి లేరా. ఇదిగో, నీ నగలన్నీ ఇలా పట్ట. ఎందుకు? అవన్నీ అమ్మేసైనా సరే వాళ్ళకి బోనస్ ఇవ్వాలి. అయ్యో అయ్యో, విన్నారా వింటారు? పెళ్ళ మెళ్ళ నగలమ్మి ఊళ్ళో వాళ్ళకి దోచిపెడతాట. ఏ పంప మునిగిపోతుందా? డబ్బు వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఆ మాత్రం వాళ్ళే తీసుకోవచ్చుగా డబ్బు వచ్చిన తర్వాత. మనం ఏమన్నా రుణపడి ఉన్నామయ్యా వాళ్ళకి? లేదు, ఊళ్ళో వాళ్ళు మీకు రుణపడి ఉన్నారు, చాకరీ చేసి మీ ఎనపెట్టెలు నింపడానికి. మామగారు, మర్యాదగా వాళ్ళకి బోనస్ ఇస్తే ఇవ్వండి, లేదా మీ ప్రెస్తో పేపర్తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అల్లుడు, తొందరపడుతున్నావు, కాస్త ఆలోచించు. నేను తొందరపడ్డం లేదు, మీరే ద్రోహం చేస్తున్నారు. కష్టం చేసిన వాళ్ళ కడుపు కొట్టి మనం బంగారు తొడుగులు వేసుకోవడం అక్రమం. చాకరీ చేసిన వాళ్లకు చాలని తిండి పెట్టి మనం మెక్కి కూర్చోవడం అమానుషం. ఈ దోపిడీ వ్యాపారంలో నేను చేతులు కలపలేదు. ఇక నా వల్ల కాదు, ఏం చేసుకుంటారో చేసుకోండి. అల్లుడు, అల్లుడు, చేసుకుంటాము, చేసుకోక మానుకుంటామా? ఆదించి చేసుకోలే, మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోతారు. ఏమిటట ఇది బెదిరింపు? చాలే నోరు మూసుకో. అందరూ అందరే ఒక్కరు నా మాట వినరు. మధ్య నలిగి నేను చచ్చేట్టున్నాను. అయ్యయ్యో, ఎందుకంటే శుక్రవారం పుట్ట అంత మంగళం పలుకుతారు? నా మాంగళ్యమైనా గట్టిగా ఉండనివ్వండి. వరం, నిజం చెప్పు, సుగుణ ఎందుకు అలా వెళ్ళిపోయి? మీరేమన్నారు? ఉన్నమాట అన్న. ఉన్నమాట ఏమిటా ఉన్నది? అంత అసభ్యం నా నోటితో చెప్పడం దేనికి? అక్క అక్క నమ్మినందుకు అది చేసే ద్రోహం ఎవరికి తెలియదు? మూశాను, ఇన్నాళ్ళు నోరే కాదు కళ్ళు కూడా మూసుకున్నాను. ఇప్పుడు మీ అమ్మ తెరిపించిందా నీ కళ్ళు? కట్టుకున్న భర్త మోసం చేస్తుంటే కన్న తల్లి కళ్ళు మూసు కూర్చుంటుందా? కన్న బిడ్డ కాపురం గంగలో కలిసిపోతుంటే ఊరుకుంటుందా? చెప్పి నా కళ్ళు తెరిపించింది. ఏం తప్ప? మీరు చేయగలేని నాకు చెప్పడమేనా తప్పు? మీ ఇద్దరికి అంత తెంచుకోలేని సంబంధమే ఉంటే దాన్నే కట్టుకుని ఊరేగలేకపోయారా? నా మెళ్ళో తాళిగట్టి మీ అవినీతికి నన్ను అడ్డుదారిగా చేసుకుంటారు. ఏమిటయ్యా అలా తెలివి తక్కువ వాళ్ళు ఏదో అన్నారే అనుకో. అన్ని తెలుసు, నువ్వు ఆధారం చేసుకుంటావా? బాగోలేదు. వరం, మీ అమ్మే నీకు ఈ విషయం నూరిపోసింది, నాకు తెలుసు. బయలుదేరు, ఇక ఈ నరకంలో ఉండలేవు, ఈ పాపకోపంలో బ్రతకలేవు. బయలుదేరు. పో మా పో, 3 రోజుల్లో ముసుకేసి మూల కూర్చోబెడతారులే. భార్యాభర్తలు ఎందుకు అలా విడదీస్తావు? అల్లుడు, నా మాట విను, తొందరపడకు, శాంతించు. లేదు, ఈ కొంపలో ఉన్నంత వరకు శాంతి లేదు, సుఖం లేదు. ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వరం, బయలుదేరు. ఎక్కడికి? ఇక్కడ కాకుండా ఎక్కడైనా పర్వాలేదు, ఏ చెట్టు కిందైనా పర్వాలేదు. చంద్రం, అంత చెట్ల కింద ఉండాల్సిన కర్మేం పట్టిందయ్యా మీకు? కాకపోతే ఇంకెక్కడ పెడతారు కాపురం? ఇల్లా వాకిలా ఉద్యోగమా సద్యోగమా? చదువు సంస్కారం ఉన్నందువల్ల మీకు ఇంకా గౌరవం ఇస్తున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకోవడం మీకెటూ చేతగాదు. మీరు దాన్ని పోగొట్టుకునే ముందే మేము వెళ్ళిపోవడం మంచిది. బయలుదేరు. వరం, వస్తావా రావా? ఏ వస్తావా రావా? వెళ్ళదు తప్పదా? తప్పదు. మీరిక్కడ ఉండలేరా? ఉండలేను, ఉండను. నేను ఇంకెక్కడా ఉండలేను. వరం, వరం, తెగతింపులు చేసుకుంటున్నావా? సరే, నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకు ఇప్పుడు తెలియదు. తరువాత నువ్వే తల బాదుకుంటావు. నీ కర్మ. అయ్యా అయ్యా, మా కడుపులో రాయబడింది బాబు. మమ్మల్ని అందరినీ పనిలో నుంచి తీసేశారు. అంతేకాదయ్యా, ఆ రావు బహదూర్ గారు కొత్త వర్కర్లను పెట్టి ప్రెస్ నడిపించుకుంటున్నారు. అవును బాబు,
ఇన్నాళ్ళు పూట భోజనమైనా దొరికేది, ఇప్పుడు అది లేకుండా పోయింది. ఇంకా మా గతేంగాను బాబు. పదండి, నా ప్రాణాలుండగా ఈ అన్యాయం జరగనియదు. పదండి. కార్మికుల కోరికలు, కార్మికుల కోరికలు. పదండి, మీరు పదండి. ఝన్ 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 తెలుగు వన్